హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా డిన్నర్లోకి చపాతీ కర్రీ, నెక్స్ట్ కాబోలి శనగ తయారీ విధానం. ముందుగా ఆటా పిసుకు పెట్టుకోవాలి. అందులోకి 2 hours ముందు నానబెట్టి కాబోలి శనగ, ఆలు, కారం, పసుపు, ఉప్పు, గడ్డ ఉప్పు వేసాక ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం విజిల్ పెట్టుకోవాలి. అది 2 విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ ఆటోమేటిక్గా 90% వరకు ఉడికిపోతుంది. అందులోకి ఒక కడాయిలోకి స్పైసెస్, ఆనియన్, నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసాక అది మగ్గిన తర్వాత టమాటాలను కట్ చేసి వేసుకుంటాం. అది కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఆలు, కాబోలి శనగ కూడా వేస్తే అందులో వచ్చే వాటర్ సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయవసరం లేదు. అది అలా ఆటోమేటిక్గా ఒక 5 minutes తర్వాత వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. ఇట్లా కర్రీ రెడీ అవుతుంది. రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటూ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. నా చపాతీ, ఆలు, కాబోలి శనగ కర్రీ ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.